మళ్ళీ కామెడీ. ఎప్పుడు న్యూస్లో ఎలాగో ఒకలాగా ఉండే నటి ఒక ఆమె ఉందండి. ఆమె ఎవరో చెప్పుకోండి. సోనియా గాంధీ కాదండి. సోనియా గాంధీ రాజకీయాల్లో నటిస్తుంది. నేను అడిగేది సినిమాల్లో నటించే నటి గురించి. హిందీ సినిమాలు. అది ఆమె మొహంతో నటించదు, బాడీతో నటిస్తుంది. ఎస్, రాఖీ సావంత్. సోనియా గాంధీ అంటే తెలియని వాళ్ళు ఉండొచ్చేమో కానీ రాఖీ సావంత్ అంటే ఎవరికి తెలియకుండా అంటూ ఉండదు, అందరికీ తెలుసు. ఆమె కూడా తెలియని అమాయకులు ఉన్నారంటారా? అలాంటి వాళ్ళ కోసం ఇదిగో ఈ క్లిప్పింగ్స్ చూడండి. నా మాటే వింటారా? నేను అడిగిందిస్తారా? నా మాటే వింటారా? చాలా పద్ధతిగా ఉంది కదూ. ఈమె ఇప్పటిదాకా చాలామంది మగాళ్ళది చూసింది. సారీ చాలామంది మగాళ్ళని చూసింది. అందులో ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు, ఇంకా సినిమా రంగానికైతే చెప్పక్కర్లే, ఆ రంగంలో చాలామందిని చూసేసింది. కానీ ఇప్పటిదాకా ఆమె టచ్ అయింది ఒకటే రంగం. ఎవరు? బాబాలు. కానీ ఇప్పుడు బాబాల మీద కూడా ఆమె కన్నుపడింది. మొట్టమొదటిసారిగా ఆమె కన్నుపడింది రామ్దేవ్ బాబా మీద. పాపం రామ్దేవ్ బాబా. 7 सूक्ष्म व्यायाम और 7 मुख्य आसन, इन्हीं को कर लिया जाए तो हमारी मिट जाती हैं सारी व्याधियां. ఆమెకి రాహుల్ గాంధీ అంటే చాలా ఇష్టం అట, చాలా అభిమానం, చాలా ఇష్టం, అదో రకమైన ఇష్టం అనమాట. కానీ మన రాహుల్ గాంధీకి ఏమో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చాలా ఎక్కువైపోయి పాపం ఏమో ఇంకా చూడటం లేదట. అందుకని ఆమె ఆ రాజకీయ నాయకులు నేను ఇప్పటిదాకా చాలామందిని చూశానులే అని రామ్దేవ్ బాబా మీద కన్నేసింది. ఆయనైతే రక్తికి రక్తి, ముక్తికి ముక్తి. అందుకని రామ్దేవ్ బాబా ఒప్పుకుంటే నేను ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అని తొడగొట్టి ఆమె చెప్పింది. సరే, ఈ విషయంలో రామ్దేవ్ బాబా గారి అభిప్రాయాలు ఏంటో మనం తెలుసుకుందామా? ఓకే. నమస్తే బాబాజీ. నమస్తే నమస్తే. బోలియే మల్లిక్ జీ. ఎలా ఉన్నారు బాబాజీ? సొరకాయ జ్యూస్ తాగుతూ చాలా బాగున్నా. ఇంకేం బాగుండడంలే, రాఖీ సావంత్ కన్ను మీ మీద పడింది కదా. సొరకాయ జ్యూస్ కాకుండా గుమ్మడికాయ జ్యూస్ తాగితే కూడా చాలా బాగుంటుంది. అది కాదు, రాఖీ. గుమ్మడికాయ జ్యూస్ కొందరికి జమాయించదు, పొట్లకాయ జ్యూస్ అందరికి జమాయిస్తుంది. రామ్దేవ్ జీ. హాజీ బోలియే. మీరు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. మీరు ఒప్పుకుంటే రాఖీ సావంత్ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటుందట. మీ అభిప్రాయం ఏమిటి? రాఖీ సావంత్ ఆమె ఎవరు? అంత అమాయకత్వం వద్దు బాబాజీ. ఇదిగో మీ రాఖీ సావంత్. నా మాటే వింటారా? నేను అడిగిందిస్తారా? నా మాటే వింటారా? ఓ, ఈమెనా? బాగుంది. లేత సొరకాయలాగా మెరిసిపోతుంది. అబ్బా, మీకెప్పుడు సొరకాయ జ్యూస్ గోలే. అయితే రాఖీ సావంత్ నచ్చింది కదూ, మరి పెళ్లికి రెడీయేనా? కొంచెం ఆలోచించుకొనివ్వండి మల్లిక్ జీ. ఓహో, ఆలోచిస్తున్నారంటే ఇంకింతే సంగతులు. మీరు స్వామి నిత్యానందజీ ఆయన గురించి వినలేదా? విన్నట్టే గుర్తు. అయితే పూర్తిగా గుర్తున్నట్లేదు. ఇదిగో చూడండి. ఏకాంత వేళ, ఏకాంత సేవ, నీ కొంటే కాల, రేపింది జ్వాల, ఏం చేయమంటావు నా కూడా కొత్తగా? కొట్టమంటాను చదివించి నీ సంపద. సొగసే సరసం
ఏకాంత వేళ బాప్రే బాప్. హ్మ్. అయితే రాఖీ సావంత్తో పెళ్లికి రెడీయేనా? లోక్పాల్ బిల్ గురించి అజిటేషన్ చేసి ఒక కన్ను లొట్టపోయింది. ఈమెతో పెట్టుకుంటే రెండో కన్ను కూడా లొట్టపోతుంది. కన్ను కాదు, మొత్తం శరీరమే లొట్ట అయిపోతుంది. అప్పుడు మీరు కడుపులో పేగులు గిరగిరా గిరగిరా అలా తిప్పుతారే, అలా తిప్పలేరు. ఆ కావాలంటే రాఖీ సావంత్కి అట్లా పొట్టలో పేగులు తిప్పేది నేర్పిస్తా. వాటితో పాటు వేరేవి తిప్పడం కూడా నేర్పమని అడుగుతుంది. అప్పుడు ఉంటుంది మీ పని. ఆవిడతో పెట్టుకుంటే మీ సంగతి ఇలా ఉంటుంది. For every action there is equal and opposite reaction. Oh, LK, my darling, Peter. Oh no, remove now, baby. Come on, Lakshmi. Come on. Stop it. Lakshmi! My God! Stop it! Ah! Stop it, baby! Stop it, you naughty! Ah! My God! Lakshmi! లక్ష్మి 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 చూసారా రామ్దేవ్జీ, ఆమెతో పెట్టుకుంటే మిమ్మల్ని ఏ సొరకాయ జ్యూసులు ఏ ప్రాణాయామాలు రక్షించలేవు. మీ సంగతి అంతే. హే రామ్, ఆ రాఖీ నాకు వద్దు. నేను బతుకుంటే హాయిగా సొరకాయ జ్యూస్ తాగుతూ పేగులు గిరా గిరా తిప్పుతూ బతకొచ్చు. అయితే రాఖీ సావంత్తో చెప్పనా మీకు ఇంట్రెస్ట్ లేదని? బేషక్. అయితే ఉంటా రామ్దేవ్జీ, బాయ్. అదండి రామ్దేవ్ సంగతి. ఇంక మరి ఉంటాను. మళ్ళీ కామెడీ.